కళ్యాణ్ మీద అటు కాంగ్రెస్ నేతలు ఇటు బీఆర్ఎస్ నేతలు మస్తు అంటే మస్తు కోపం చేస్తున్నారు. మరి పవన్ ఏమన్నాడు, ఆ మాటలకు తెలంగాణ లీడర్లు ఏం కౌంటర్లు ఇచ్చిర్రో ఒక్కసారి చూడునుల్లా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా మీరు? మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదు. ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? జన సైనికులతోటి సాధకులతోటి మేము సభ పెట్టుకుందామంటే మీరు దీనికి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం? అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ విభజనకి జనసేన వ్యతిరేకం అని మాట్లాడుతూ ఉన్నారు. విభజించిన తీరుకు మేము వ్యతిరేకం. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఏర్పడని సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? మీ అయ్యా జాగీరా తెలంగాణ? ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే. నిన్న తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరు, ఈ రోజు మా జాగీరు, రేపు మా భావితరాల బిడ్డలు తెలంగాణ వారసులు. ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. నువ్వు వచ్చి పీకేది ఇక్కడ, నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా అక్కడనే పీకలేకపోతే ఇక్కడే పీకుతా అని. ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రాలో ఇక్కడ దిక్కు లేదు, ఇక్కడ మీ తెలంగాణ వెళ్ళి మాట్లాడతాడు.